అండి, మీలో ఎంతమందికి ఆమ్ల మురబ్బా అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. నేనైతే ఇక్కడ చిన్న ఉసిరికాయలు కట్ చేసుకొని అయితే చేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్టు పెద్ద ఉసిరికాయలతో కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు స్టీమ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇక్కడ నాకు నచ్చినట్టు స్వీట్ నేను 1/2 కప్ మాత్రమే బెల్లం తీసుకున్నానండి. మీరు ఎక్కువ కనుక తింటే కొంచెం ఎక్కువే తీసుకోండి. దీని తర్వాత బెల్లం కాస్త కరిగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఉసిరికాయలు అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని దీన్ని ఒక 5 to లేదా 10 మినిట్స్ వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 లెమన్ జ్యూస్ అయితే పిండేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ వరకు కనుక ఉడికిస్తే ఇలా థిక్ పాకంలో అయితే వస్తుందండి. దీని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఫ్యామిలీతో ఆమ్ల మురబ్బను అయితే ఎంజాయ్ చేయడమే.